పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుని బిడ్డలారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పని సాధించే ప్రార్థన. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుని బిడ్డలారా, అందుకు దేవునికి వందనాలు. రేగు చెట్టు క్రింద చతికిల పడ్డాడు ఏలియా. మనలాగానే మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సనుక్కున్నాడు. మనలాగానే ఫిర్యాదు చేశాడు. మనకులాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది. అయితే నిజముగా దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రం కథ మలుపు తిరిగింది. ప్రియులారా, మన వంటి స్వభావము గల మనుష్యుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొకటి లేదు. ప్రియులారా, ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు, ప్రార్థనాపూర్వకముగా ప్రార్థించాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, మనం వదలకుండా ప్రార్థించాలి. ప్రియులారా, కర్మేలు పర్వత శిఖరం మీదకి ఎక్కిరండి. విశ్వాసానికి ప్రత్యక్షముగా కనిపించేదానికి సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి. ఆకాశము నుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావలసింది. ఇప్పుడు ఆకాశము నుండి జలధారలు కురియాలి. అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి. ప్రియులారా, ఏలియా నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని వ్రాయబడి ఉంది. అంటే అన్ని ధ్వనులను, ఏకాగ్రతకి భంగము కలిగించే శబ్దాలను దూరముగా ఉంచాడు. ఇలాంటి భంగిమలో దుప్పటి ముసుకేసుకుని బయట ఏమి జరుగుచున్నదో కనిపించకుండా ప్రార్థించాడు. ప్రియులారా, సేవకుని పిలిచి నీవు పైకి ఎక్కి సముద్రం వైపుకి చూడమన్నాడు. అతడు వెళ్ళి చూచి తిరిగి వచ్చాడు. ఏమీ లేదు అన్నాడు. ప్రియులారా, ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాం? నేను ముందే అనుకున్నానులే అంటామేమో, ప్రార్థించడం చాలిస్తామేమో. ఏలియా అలా చేశాడా? లేదు. మళ్ళీ వెళ్ళు అన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి ఏమీ లేదు అని చెప్పాడు. మళ్ళీ వెళ్ళు, మరలా వచ్చి ఏమీ లేదు. ప్రియులారా, కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యంత మేఘం కనిపించింది అన్నాడు. ఏలియా చెయ్యి అర్ధింపుగా పరలోకం వైపుకు చాపబడింది. జవాబుగా వర్షం క్రిందికి దిగింది. ఎంత త్వరగా కురిసింది అంటే తన పంచకళ్యాణి గుర్రాల సహాయంతో ఆహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు. ఇదే విశ్వాసానికి ప్రత్యక్షానికి సామ్యము చెప్పే ఉపమానం. ప్రియులారా, ఇలా ప్రార్థించడం నీకు తెలుసా? పనుల్ని సాధించే ప్రార్థన నీకు తెలుసా? కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకముగానైనా ఉండొచ్చు, కానీ వాటిని లెక్క చేయవద్దు. మన పరమ తండ్రి పరలోకములో ఉన్నాడు. ఆలస్యం చేయకుండా ఆయన మంచితనంలో ఒక భాగమే మనకి లాభమే. ప్రియులారా, ఆయన ఆలస్యం చేయడం కూడా ఆయన మంచితనములో ఒక భాగం మనకి లాభం. 3 పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు. మొదటి బాలుడు అన్నమాట
విశ్వాసం అంటే క్రీస్తుని పట్టుకోవడం. రెండో పిల్లవాడు చెప్పాడు పట్టుకునే ఉండడం అని. మూడో పిల్లవాడు చెప్పాడు ఎప్పటికీ వదలకపోవడం అని. ప్రియులారా, తుమ్మ జిగురులా అంటి పెట్టుకుని వదలని విశ్వాసం ఇది. ఆ విశ్వాసమే మనలను పని సాధించేటువంటి ప్రార్థనలోనికి నడిపిస్తుంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆసక్తితో నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నీ పనిని సాధించే ప్రార్థన. కనుక అట్టి ప్రార్థన అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానం ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవ పరిచర్య చేసే ప్రతి సేవకుని దీవించండి. దేవా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని నాయన, ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.